హలో అండి, అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. మనం బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన నూరుకట్ల పిశాచం కథలు చెప్పుకుంటున్నాం కదండి. అందులోని 55వ కథ 2 వరాలు ఇప్పుడు చెప్పుకుందామండి. ఇక కథలోకి వెళ్దామా మరి. ఒకానొక గ్రామంలో హరిశర్మ అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన భార్య యశోద. ఆ దంపతులకు 2 కూతుళ్ళు, 1 కొడుకు. హరిశర్మ శివభక్తుడు. ఎల్లకాలం శివధ్యానంలోనే మునిగి తేలుతూ భార్యాబిడ్డల్ని పట్టించుకునేవాడు కాదు. నోటి మంచితనంతోనూ ఊరివారి దయా దాక్షిణ్యాల మీద ఎలాగో సంసారాన్ని నెట్టుకొస్తోంది యశోద. హరిశర్మ కూతుళ్ళిద్దరూ అందమైన వాళ్ళు. పొరుగుళ్ళో ఉండే 2 అన్నదమ్ములు ఏదో పని మీద ఆ ఊరొచ్చి ఆ యువతుల్ని చూసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. హరిశర్మ నిమిత్త మాత్రుడిలాగా వారికి కన్యాదానం మాత్రమే చేశాడు. కాపురానికి వెళ్ళిన ఆ 2 కూతుళ్ళు తమ తండ్రి గురించి భర్తలకు చెప్పుకుని నెల నెల గ్రాసం నిమిత్తం తల్లికి కొంత ధన సహాయం అందే ఏర్పాటు చేశారు. హరిశర్మ కొడుకు శివశర్మ కూడా తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్నాడు. అతడికి 10 ఏళ్లు వచ్చినా అక్షర జ్ఞానం కలగలేదు. కొడుకు భవిష్యత్తు గురించి యశోద ఎంతో వ్యధ చెందేది. హరిశర్మ ఆమెతో, నా కూతుళ్లకు వెతుక్కుంటూ సంబంధాలు వచ్చాయి. శివశర్మ గురించి నువ్వు ఏ దిగులు పెట్టుకోవద్దు. అన్నింటికీ ఆ శివుడే ఉన్నాడు. శివభక్తి వాటిని కాపాడుతుంది అని ధైర్యం చెప్పాడు. మన సాటి వారిని చూడండి. అందరూ ఉన్న ఆస్తిని 10 చేసుకున్నారు. 10 మందిలో గౌరవం సంపాదించుకుని గొప్పగా ఉన్నారు. మనమేమో ఉన్నదంతా పాడు చేసుకుని ఇతరులపై ఆధారపడి హీనంగా బ్రతుకుతున్నాం. భక్తికైనా ఒక హద్దు ఉంటుంది. స్వయం కృషి లేనిదే భగవంతుడు కూడా మనిషికి సహాయపడలేడు అని వాపోయింది యశోద. ఈ మాటలకు హరిశర్మ ఏమాత్రం చెల్లించలేదు. ఓ వెర్రిదానా, ఎవరెంత సంపాదించినా కూడబెట్టినదేది కూడా రాదు. ప్రతి మనిషి మరణానంతరం పిడికెడు బూడిదగా మారవలసిన వాడే. అసలు ఈ సృష్టి ఒక అద్భుతం. మనమంతా ఆ అద్భుతంలో ఒక భాగం. ఆ అద్భుతానికి కారణం దేవుడు. జరిగేదంతా ఆయన లీల. మనం నిమిత్త మాత్రులం. ఇది తెలిసిన నాకు ఆయన్ని ధ్యానించాలనే కోరిక తప్ప నా కోసం ఏదో చేసుకోవాలనే తపన ఏది ఉండదు. ఆయన్ని అడగడానికి నాకు ఏ కోరికలు లేవు. శివుణ్ణి ధ్యానిస్తుంటే నాకు ఆకలి దప్పులు తెలియవు. నా జీవితం ఇలాగే వెళ్ళిపోని. నాతో నీకు తృప్తిగా లేకుంటే నువ్వు వెళ్ళి మన అమ్మాయిల దగ్గర ఉండు అన్నాడు ఆమెతో. అందుకు యశోద నొచ్చుకుని, అయ్యో, మీరలా అనుకున్నారా? మీరు పక్కన ఉండగా నా గురించి నాకే బెంగా లేదు. మన శివశర్మ గురించే నా బాధంతా. వాటిని అక్కల దగ్గర ఉంచితే బాగుపడతాడేమోనని నాకు అనిపిస్తోంది. మీరు అనుమతిస్తే అలా చేద్దాం అంది. నా శివధ్యానానికి అంతరాయం కలిగించినంత వరకు ఏ విషయంలోనూ నా అనుమతి కోసం ఎదురు చూడని అవసరం లేదు నువ్వు అన్నాడు హరిశర్మ. ఆ విధంగా శివశర్మ తల్లిదండ్రులను వదిలిపెట్టి అక్కల వద్దకు వెళ్ళాడు. అప్పుడప్పుడు అల్లుళ్ళు పంపే డబ్బుతోనూ ఊళ్ళో వారి దయా దాక్షిణ్యాలతోనూ రోజులు భారంగా వెళ్లబుచ్చుతోంది యశోద. హరిశర్మ మాత్రం యథాప్రకారం తన సమయమంతా శివధ్యానంలోనే గడుపుతున్నాడు. ఇలా ఉండగా ఆ దేశానికి కొత్త రాజు వచ్చాడు. అతడు నాస్తికుడు. దేశంలో ఎక్కడా భగవంతుడికి పూజలు జరగకూడదని, ప్రజలెవరూ దేవాలయాలకు వెళ్ళకూడదని ఒక శాసనం చేశాడు. అయితే ఒక్కసారిగా ప్రజల నుంచి దైవభక్తిని తుడిచిపెట్టడం సాధ్యం కాదు కదా. రాజు చేసిన శాసనం ప్రజల్లో పెద్ద సంచలనం కలిగించింది. వారందరూ రాజుకు వ్యతిరేకంగా తిరగబడాలని అనుకున్నారు. ఇది రాజుకు తెలిసింది. రాజు నాస్తికుడే కాని దుర్మార్గుడు కాదు. దైవభక్తి పేరుతో ప్రజలు సోమరులుగా తయారవుతున్నారని అనుమానించి అలాంటి శాసనం చేశాడాయన. కానీ ప్రజలు తిరగబడాలనుకుంటున్నట్లు తెలియగానే తన బుద్ధి మార్చుకుని కొత్త శాసనం చేశాడు. ఆ ప్రకారం ప్రజలు తమ ఇష్ట ప్రకారం ఏ గుడికైనా వెళ్ళవచ్చు, దైవ పూజలు చేసుకోవచ్చు. కానీ దేవుణ్ణి నమ్మని వారికి రాజు ప్రత్యేక బహుమతులు ఇస్తాడు. దేవాలయాలకు వెళ్లకుండా రైతు పంట పండిస్తే రాజు అతడి పంటకు రెట్టింపు ధర ఇస్తాడు. దేవుణ్ణి నమ్మని వ్యాపారికి రాజు సగం పన్ను మాత్రమే విధిస్తాడు. దేవుణ్ణి నమ్మని పేదవారికి రాజు ఉచితంగా ఇల్లు కట్టించి ఇస్తాడు. రోజు తన వద్దకు వచ్చి దైవదూషణ చేసిన వారికి రాజు 100 వరహాలు కానుకగా ఇస్తాడు. దైవభక్తులుగా కొనసాగే వారికి ఈ సదుపాయాలు ఉండవు. ఈ శాసనం గురించి ప్రజలు విడ్డూరంగా చెప్పుకున్నారు. అయితే ఎవ్వరూ దీనికి ఎదురు తిరగలేదు. దేశంలో క్రమంగా దేవాలయాలకు వెళ్లే వారి సంఖ్య తగ్గిపోయింది.
దేవుడి కోసం రాజుపై తిరగబడాలనుకున్న ప్రజల్లో చాలామంది డబ్బు కోసం దేవుణ్ణి మరచిపోయి రాజుకు లోబడిపోయారు. ఈ పరిస్థితుల్లో హరిశర్మ ఇంటి పక్కన ఉండే గౌరీనాథుడు బాగా బాగుపడ్డాడు. అతడు రాజు కొలువుకు వెళ్లి దైవదూషణ చేసి 100 వరహాలు కానుకగా తెచ్చుకున్నాడు. ఉన్న పొలం అమ్మేస్తే దేవుణ్ణి నమ్మని కారణంగా అతడి పొలానికి రెట్టింపు ధర వచ్చింది. ఆ డబ్బుతో అతడు వ్యాపారం ఆరంభించాడు. పన్నులు తక్కువ కావడం వల్ల వ్యాపారంలో కూడా బాగా రాణించాడతడు. చూస్తుండగా ఒకే ఒక్క ఏడాదిలో 1,00,000 వరహాలకు పైగా కూడబెట్టాడు గౌరీనాథుడు. అప్పుడు తన హోదాకి తగ్గ విధంగా పెద్ద ఇల్లు కట్టాలనిపించింది గౌరీనాథుడికి. అందుకని తన ఇంటి పక్కనే ఉన్న హరిశర్మ ఇంటిని తనకు అమ్మివేయమని అడిగాడు. యశోదకు ఇల్లమ్మడం ఇష్టం లేదు. కానీ ఊరి వారంతా గౌరీనాథుడి పక్షాన ఉన్నారు. తామేమో ఊరి వారి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఏం చేయాలో పాలుపోక ఆమె గౌరీనాథుడితో, అన్నా, మాకున్నది ఒక్కగానొక్క కొడుకు, వాడికి ఇల్లు కూడా లేకుండా చేయడం న్యాయమేనా? ఆలోచించి నువ్వే ఏదైనా ఉపాయం చెప్పు అంది. నీకు నీ భర్తకు ఉపాయాలు చెప్పి ప్రయోజనం లేదు. చెప్పేదేమిటో నీ కొడుక్కి చెబుతాను. వాణ్ణి ఇక్కడికి రప్పించు అన్నాడు గౌరీనాథుడు. ఆయన అలా అనడానికి కారణం ఉంది. శివశర్మ ఇప్పుడు పెద్దవాడయ్యాడు. హరిశర్మ ఇంటిని తన సొంతం చేసుకోవాలంటే అందుకు శివశర్మ కూడా ఒప్పుకోవాల్సి ఉంది. తల్లి కబురంపగా మరునాడే శివశర్మ అక్కడికి వచ్చాడు. అక్కల దగ్గర ఉంటూ చదువుకున్నప్పటికీ అతడు పెద్దగా ప్రయోజకుడు కాలేదు. ఏదో అక్షర జ్ఞానం మాత్రం కలిగింది. గౌరీనాథుడు శివశర్మకు విషయమంతా చెప్పి, నా మాట విని ఈ ఇంటిని అమ్మేయి, వచ్చిన డబ్బుతో ఏదైనా వ్యాపారం ప్రారంభించు. దైవదూషణ చేశావంటే రాజు నీకు సకల సదుపాయాలు చేస్తాడు. దైవభక్తి పేరు చెప్పి నీ తండ్రి సర్వనాశనమయ్యాడు. కనీసం నువ్వైనా బాగుపడు అన్నాడు. శివశర్మ తండ్రి దగ్గరికి వెళ్ళి గౌరీనాథుడి మాటలు చెప్పాడు. ఆ మాటలకు హరిశర్మ చిరాకుపడి, నా కారణంగా నువ్వు చెడిపోతున్నావని అమ్మ నిన్ను అక్కల దగ్గరకు పంపింది. అక్కడ నువ్వేం బాగుపడ్డావు? శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. ఈ దేశానికి రాజైన వాడే దేవుణ్ణి నిరసించాలనుకుని ప్రత్యక్షంగా ఆ పని చేయలేకపోయాడు. నువ్వు దేవుణ్ణి నిరసించకు. నిరసించావంటే ఆ క్షణం నుంచి నువ్వు నా పుత్రుడివి కావని అనుకుంటాను అన్నాడు. అయితే ఇప్పుడేం చేయాలి అన్నాడు శివశర్మ. నువ్వేమీ భయపడకు, అన్నింటికీ ఆ శివుడే ఉన్నాడు అన్నాడు హరిశర్మ నిశ్చింతగా. శివశర్మ తన తండ్రి చెప్పిన మాటలు గౌరీనాథుడికి చెప్పాడు. గౌరీనాథుడు మండిపడి, నీ తండ్రి ఊళ్ళో చాలా మందికి డబ్బు బాకీ ఉన్నాడు. ఆ మొత్తం అంతా కలిపి 10,000 వరహాలు అవుతుంది. ఆ బాకీలు నేను తీర్చి నీ ఇల్లు స్వాధీనం చేసుకుంటాను. మంచివాణ్ణి కాబట్టి ఆ తర్వాత కూడా నీకు మరో 5,000 వరహాలు ఇస్తాను. ఈ విషయంలో ఎవ్వరూ నన్ను ఆపలేరు అన్నాడు. అప్పుడే ఆ పని చేయకు, నాకు వారం రోజులు గడువు కావాలి అన్నాడు శివశర్మ కంగారుగా. వారం రోజులేగా, సరే ఆగుతానులే. ఆ వారంలోనూ నీ శివుడేం చేస్తాడో నేను చూస్తాను. ఆ తర్వాత మాత్రం ఒక్క క్షణం ఆగను అన్నాడు గౌరీనాథుడు. శివశర్మ ఇంటికి వెళ్ళి, నాన్న, నేను శివుడితో మాట్లాడాలి. ఆయన ఎక్కడుంటాడో చెప్పు. మన ఊరి దేవాలయంలో ఉంటాడని మాత్రం చెప్పకు. ఉంటే ఈ పాటికి నీకు ప్రత్యక్షమై నీ కష్టాలు తీర్చి ఉండాలి కదా అన్నాడు. హరిశర్మ నవ్వి, భక్తితో ప్రార్థిస్తే శివుడు నీ మనసులోనే ఉంటాడు. ఆయన నీ మనసులో ఉన్నప్పుడు నిన్ను ఏ కష్టాలు బాధించవు. నీలో భక్తి లేదనుకో, అప్పుడు మొత్తం ప్రపంచమంతా తిరిగినా నీకు ఆయన కనిపించడు అన్నాడు హరిశర్మ. నాలో భక్తి ఉన్నదనే నాకు నమ్మకం. కాబట్టి ఆయన నాకు ఎందుకు కనిపించడో చూస్తాను. శివుణ్ణి కలుసుకుని మాట్లాడేదాకా ఇంటికి తిరిగి రాను అని ఇల్లు వదిలిపెట్టాడు శివశర్మ. అలా బయలుదేరిన శివశర్మ ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియకుండా ముందుకు సాగిపోయాడు. అలా ఓ అరణ్యంలో ప్రవేశించి కొంత దూరం వెళ్లేసరికి అతడికి ఓ మారేడు చెట్టు క్రింద దగదగ మెరుస్తున్న శివలింగం ఒకటి కనపడింది. ఆ శివలింగాన్ని చూడగానే శివశర్మలో భక్తిభావం పొంగి పొరలింది. అక్కడ పక్కనే ఉన్న కొలనుల్లో స్నానం చేసి మారేడు పత్రాలతో నిష్ఠగా శివుణ్ణి పూజించాడతడు. అతడి పూజ పూర్తి కాగానే అతడి కళ్ళ ముందు శివుడు ప్రత్యక్షమై, నీ భక్తికి మెచ్చాను, నీకేమి కావాలో కోరుకో అన్నాడు. ఈ అద్భుతానికి ఆశ్చర్యపడిన శివశర్మకి వెంటనే నోట మాట రాలేదు. తేరుకోగానే శివుడికి సాష్టాంగపడిపోయాడు. తర్వాత నెమ్మదిగా శివుడికి తన ఇంటి పరిస్థితి చెప్పుకుని, ఓ స్వామి, జ్ఞానహీనుణ్ణి, నేనేం కోరుకోవాలో నాకు తెలియదు. మీరే వివరించి నాకు తగిన సలహా ఇవ్వండి అన్నాడు. శివుడు అతడి వంక జాలిగా చూసి, అయితే నీకిప్పుడు నా దగ్గరున్న 2 వరాల గురించి చెబుతాను.
మొదటిది, ఈ ప్రపంచంలోని సకల భావాలకు అతీతుడవై నాపై భక్తి భావాన్ని కలిగి ఉండడం. రెండోది, ఈ ప్రపంచంలోని సకల సుఖాలు స్వంతం చేసుకుని అనుభవించేందుకు వీలు కలిగి ఉండడం. అంటే నీకు కోరినప్పుడల్లా డబ్బు వస్తుంది, ఎంత బలవంతులు కూడా నీకు ఏ విధమైన హాని చేయలేరు అని చెప్పి, ఈ రెండింటిలోనూ ఏదో ఒక వరం మాత్రమే నీకివ్వగలను, ఏం కావాలో అడుగు అన్నాడు. శివశర్మ మరో ఆలోచన లేకుండా రెండో వరమే కోరుకున్నాడు. బాగా ఆలోచించుకో, అప్పుడు నీకు నా గురించిన ఆలోచన ఉండదు, ఎల్లకాలం డబ్బు సుఖాల గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటావు అన్నాడు శివుడు. అయినా సరే నాకు రెండవ వరమే కావాలి అన్నాడు శివశర్మ. సరే, అనుగ్రహించాను. ఈ సంచి తీసుకో, ఇందులోంచి నీవు ఎప్పుడు ఎంత కావాలనుకుంటే అంత బంగారం వస్తుంది. ఇది నీకు మాత్రమే పనిచేస్తుంది. దీనిని నీ నుంచి ఎవరు సంగ్రహించకుండా నేను కాపాడుతాను అని శివుడు శివశర్మకు ఓ సంచి ఇచ్చి మాయమయ్యాడు. శివశర్మ ఆ సంచితో ఇంటికి వెళ్ళి జరిగినదంతా చెప్పి, నన్ను క్షమించు నాన్నా, నేను దైవభక్తికి బదులు స్వార్థాన్ని కోరుకున్నాను అన్నాడు. హరిశర్మ మందహాసం చేసి, చాలా మంచి పని చేశావు. ఇప్పుడు నీవు మీ అమ్మ కోరినట్లు బాగుపడతావు. కానీ అందుకు కారణం రాజు కాదు, శివుడు. నీ కథ ప్రచారమైతే ప్రజల్లో శివభక్తి పెంపొందుతుంది, రాజులో కూడా మార్పు రావచ్చు. నీ కారణంగా నాకంటే ఎక్కువగా శివుడికి మంచి ప్రచారం లభిస్తుంది అని కొడుకును మెచ్చుకున్నాడు. శివుడి వరంతో శివశర్మ కలకాలం సుఖంగా జీవించాడు. హరిశర్మ చెప్పినట్టే అతడి కారణంగా ఆ దేశంలో తిరిగి భక్తిభావం నెలకొని వృద్ధి చెందింది. వినయశీలుడి కథ పూర్తి చేయగానే, భక్తుల పరిస్థితి బాగుంటే దేవుడికి పేరొస్తుంది, ప్రజల పరిస్థితి బాగుంటే రాజుకు పేరొస్తుంది. ప్రజలు రాజును స్మరించనవసరం లేదు, వారి స్థితిగతులే రాజుకు యోగ్యతా పత్రాలు. ఇది తెలిసాక ఈ విషయమై నేను ప్రత్యేకంగా ఆలోచించవలసి ఉంది అని మనసులో మదనపడింది మహారాణి. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది.